తప్పుడు ధృవపత్రాలు సృష్టించి కళ్యాణలక్ష్మి కింద మంజూరైన నగదును స్వాహా చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వీరాపూర్కు చెందిన పవర్ సాంబయ్య కుమార్తె మమతకు గతేడాది డిసెంబర్ 12న వివాహం చేశారు. తర్వాత సాంబయ్య కళ్యాణలక్ష్మికి దరఖాస్తు చేసేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్లారు. అప్పటికే తన బిడ్డ పేరుపై దరఖాస్తు చేసి మంజూరైన నగదును డ్రా చేసినట్లు సాంబయ్య గుర్తించారు. 2019 ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేసిన వీఆర్ఏ గణేష్ తన భార్య మమత పేరు మీద డబ్బులు విత్డ్రా చేసుకున్నట్లు తెలిపింది. దీంతో బాధితుడు ఎంఆర్ఓ లతాకి పిఎస్లో ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలని సాంబయ్య కోరారు. 11న మా అమ్మాయి మ్యారేజ్ జరిగిందండి. కళ్యాణ లక్ష్మి అప్లై చేయడానికి వెళ్తే ఇది ఆల్రెడీ 2019లోనే అప్లై అయిపోయిందని చూపిస్తుంది అక్కడ. మరి అది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మండల ఆఫీస్లో ఉండే ఈఆర్ఏ గారే లేపుకున్నట్లు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు వచ్చిందండి. మా ఎంక్వైరీ మేము చేసుకుంటే ఆన్లైన్లో తీస్తే మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు లేపుకున్నారు అనుకుంటే ఆ పేపర్లు కావాలా ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 రూపాయలు లేపుకున్నారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? మరి దీంట్లో అందరు చేయి ఉంటేనే కదా సార్ వాళ్ళు లేపుకునేది. ప్రతి ఆఫీసర్ దీంట్లో ఉంటేనే. మా దగ్గరికి ఏమో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా, ఆర్ఏ వస్తారు, సెక్రటరీ వస్తారు, అందరు వస్తారు. మరి అప్పుడు ఎవరు లేకుండా ఎట్లా లేపుకున్నారు సార్ పైసలు? 2002 మా అమ్మాయిది. కానీ వాళ్ళు అప్పుడు పెట్టిన ఫామ్లలో 1994 వాళ్ళు పెట్టింది. ఆధార్ కార్డు మార్చేసి లేపారు వాళ్ళు. ఆయన పేరేందో గణేష్ అని చెప్పారండి. గణేష్ ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసిండు వీఆర్ఏగా. మరి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుండో మాకు తెలియదండి. కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. గతంలో ఈ తహసీల్ ఆఫీస్ కార్యాలయంలో పనిచేసిన గణేష్ గారు ఇటు అమౌంట్ని కాజేసినట్టుగా వారు ఆరోపణ చేసి ఉన్నారు. ఆ ఆరోపణ దాని మీద కూడా